కృష్ణమ్మలో పుణ్యస్నానం చేసి పునీతులు అయ్యేందుకు వెలువల భక్తులు తరలిస్తున్నారు. అటు బెజవాడలో కృష్ణ గోదావరి సంగమ ప్రాంతం ఫెర్రీ వద్ద భక్తుల తాకిడి ఎక్కువగా ఉంది. అక్కడి నుంచి మా స్పెషల్ కరెస్పాండెంట్ భోగేంద్రనాథ్ మరిన్ని వివరాలు లైవ్ లో అందిస్తారు. భోగి, కృష్ణ గోదావరి నదీ సంగమం వద్ద భక్తుల తాకిడి ప్రస్తుతం ఎలా ఉంది? థ్యాంక్ యూ స్వాతి. పుష్కరాల మొదటి రోజు భక్తులు వెల్లువలా తరలి వస్తూ ఉన్నారు. నిన్న రాత్రి సరిగ్గా 9:25 బృహస్పతి కన్యారాశిలో ప్రవేశించడంతో కృష్ణానదికి పుష్కర వైభవం వచ్చింది. ఆ కృష్ణా పుష్కరాలు నిన్న రాత్రి నుంచి ప్రారంభమై, అయితే రాత్రి సమయం కావడంతో స్నానాలు చేయరు కాబట్టి, సంప్రదాయం కాదు కాబట్టి ఈ రోజు ఉదయం సూర్యోదయం తొలి కిరణాలు ప్రసరించగానే పుష్కర స్నానాలు ప్రారంభమయ్యాయి. ఉదయం 5 గంటల తర్వాత ఏపీ సీఎం చంద్రబాబు నాయుడు పుష్కర స్నానం దుర్గా ఘాట్లో ఆచరించడంగానే భక్తులను కూడా పుష్కర ఘాట్లలోకి అలౌ చేశారు. అప్పటి నుంచి కూడా భక్తులు వెల్లువలా తరలి వస్తున్నారు అన్ని ఘాట్లలో. ప్రస్తుతం మనం చూస్తూ ఉన్నాం, ఇది ఒక పవిత్ర పుణ్యస్థలంగా భావిస్తున్నారు. కేవలం కృష్ణానది తీర ప్రాంతంగానే కాదు, ఇది ఒక గోదావరి కృష్ణా సంగమ ప్రాంతంగా దీన్ని పరిగణిస్తున్నారు. ఎందుకంటే పట్టిసీమ నుంచి గోదావరి నీరు వచ్చి ఇక్కడ కృష్ణలో సంగమిస్తుంది కాబట్టి ఇక్కడ ఇది వరకు కేవలం ఈ ఫెర్రీ ఘాట్ అనేది ఇబ్రహీంపట్నం దగ్గర ఈ ఘాట్ అనేది చాలా చిన్నగా ఉండేది. తర్వాత ఇది సంగమ ప్రాంతం కావడంతో ఇప్పుడు ప్రభుత్వం చాలా ప్రత్యేక దృష్టితో దీన్ని ఒక పుణ్యక్షేత్రంగా మలచాలన్న ఒక సత్సంకల్పంతో ఇక్కడ ఒక 2 ఘాట్లను నిర్మించింది. ఈ సంగమ ప్రాంతంలో 2 ఘాట్లను నిర్మించింది, ఘాట్ 1, ఘాట్ 2. ఈ ప్రాంతంలో చాలా భక్తులు వేల సంఖ్యలో వచ్చే అవకాశం ఉంది. ఇటు హైదరాబాద్ నుంచి వచ్చే భక్తులు ఇబ్రహీంపట్నం దగ్గర అక్కడ వెహికల్స్ లో వచ్చిన భక్తుల్ని అక్కడ వెహికల్స్ అక్కడ పార్క్ చేసుకుని అక్కడి నుంచి ప్రత్యేక బస్సులలో ఈ ఘాట్లకు తరలించడం జరుగుతుంది. ఇటు మైలవరం, తిరువూరు నుంచి కూడా వచ్చే భక్తులు ఎక్కువగా ఈ ఘాట్కే వస్తారు కాబట్టి ఇక్కడ దాదాపు కొన్ని వేల సంఖ్యలో భక్తులు ఇక్కడ పుణ్యస్నానాలు ఆచరించే అవకాశం ఉంది కాబట్టి పటిష్టమైన భద్రతా చర్యలు కూడా తీసుకున్నారు. అదీగాక ఇది పవిత్రమైన సంగమ స్థానం కాబట్టి కృష్ణమ్మ తల్లికి ఇక్కడ రోజు సాయంత్రం పూట హారతులు ఇచ్చే ఏర్పాటు కూడా చేశారు. మనం చూడొచ్చు విజువల్స్ లో హారతులు ఇచ్చే వేదికని సర్వాంగ సుందరంగా తీర్చిదిద్దారు. నిన్న రాత్రి సరిగ్గా బృహస్పతి కన్యారాశిలోకి ప్రవేశించిన తరుణంలోనే ఇక్కడ స్వాగత నీరాజనం ఏర్పాటు చేశారు. ప్రతిరోజు కూడా ఇక్కడ కృష్ణమ్మకి హారతులు ఇచ్చే కార్యక్రమాన్ని సాయంత్రం 7 గంటలకు నిర్వహిస్తారు. నిన్న రాత్రి సరిగ్గా 9:28 లక్ష ఒత్తుల దీపాన్ని వెలిగించడంతో ఆ పుష్కరుణ్ణి ఆహ్వానించి కృష్ణా పుష్కరాల్ని ప్రారంభించారు సీఎం చంద్రబాబు. అదే సమయంలో స్వాగత నీరాజనం కూడా అత్యద్భుతంగా ఇక్కడ కొనసాగింది. మనం చూస్తున్నాం వేదికకి ఇరువైపులా కూడా ఆలయాలను మహాబలేశ్వరంలో కృష్ణానది జన్మస్థానంలో ఆలయం ఎలా ఉంటుందో అదే నమూనాను ఇక్కడ వేదిక పైన నిర్మించడం జరిగింది. అలాగే వేదిక పైన హారతులు ఇవ్వటానికి 9 ఉపవేదికలను ఏర్పాటు చేశారు. నవహారతులను ప్రతిరోజు కృష్ణమ్మ తల్లికి ఇదే ప్రాంతంలో, ఈ సంగమ ప్రాంతంలో గోదావరి కృష్ణ కలిసే ప్రాంతం కాబట్టి భక్తులు కూడా ఒక సెంటిమెంట్ గా భావిస్తున్నారు. ఖచ్చితంగా ఎప్పుడు మనం దుర్గా ఘాట్లో చేస్తాం, పద్మావతి ఘాట్లో చేస్తాం, కానీ ఈ సంగమ ప్రాంతంలో చేస్తే మనం మామూలుగా అలహాబాద్ లో త్రివేణి సంగమ ప్రాంతంలో చేయడానికి ఎంత ప్రాముఖ్యతనిస్తారో ఇక్కడ తెలుగు రాష్ట్రాల్లోని భక్తులు కూడా విరివిగా ఇక్కడికి తరలి వచ్చి ఈ సంగమ ప్రాంతంలో కనుక స్నానం చేస్తే బాగుంటుందనే ఒక ఉద్దేశంతో ఇక్కడ వేలాదిగా తరలి వస్తున్నారు. ఇక్కడ ప్రభుత్వం తరఫున కూడా చాలా ఏర్పాట్లు చేశారు. మొత్తం ఈ 12 రోజుల పాటు దాదాపు 3.5 కోట్ల మంది కృష్ణా పుష్కరాల్లో పవిత్ర స్నానాలు ఆచరిస్తారనే ఒక అంచనాతో ప్రభుత్వం అన్ని ఏర్పాట్లు చేసింది. కేవలం మొదటి రోజు ఈ ఒక్క రోజే దాదాపు 13 లక్షలకు పైగా 15 లక్షల మంది ఈ విజయవాడ కృష్ణా పరివాహక ప్రాంతంలో స్నానాలు ఆచరిస్తారన్న ఒక అంచనాతో పూర్తి స్థాయి ఏర్పాట్లు చేసింది. మొత్తం కృష్ణా, గుంటూరు జిల్లాలు కలిపి 150 ఘాట్లలో కృష్ణాలో ప్రత్యేకించి 76 ఘాట్లు ఏర్పాటు చేశారు. అలాగే విజయవాడ పరిసర ప్రాంతాల్లో అత్యద్భుతంగా ఘాట్లను తీర్చిదిద్దారు. ఈ సంగమ ప్రాంతంలో దాదాపు 500 మీటర్ల వెడల్పుతో నిజంగా ఇది చూపరులకు ఆకట్టుకునే రీతినే ఉందని చెప్పొచ్చు. ఎందుకంటే ఇక్కడ కృష్ణానది వంపు తిరుగుతుంది విజయవాడ వైపుకి, ఇటు గోదావరి సంగమ ప్రాంతం, ఒకవైపు గోదావరి నీళ్లు ఎర్రగా, కృష్ణ నీళ్లు నల్లగా కలిసే ప్రాంతంలో చాలా చూపరులకు కూడా నయనానందకరంగా ఉందనే చెప్పవచ్చు. అలాగే ఈ కృష్ణా సంగమ ప్రాంతంలో ప్రత్యేకించి నమూనా ఆలయాలను కూడా ఏర్పాటు చేశారు. నమూనా ఆలయాలు
సాధారణంగా కృష్ణా పుష్కరాలంటే భక్తజనంకే కాదు ముక్కోటి దేవతలకు కూడా ఇది ఒక వేడుకని చెప్పొచ్చు. అందుకనే సాక్షాత్తు ఆ దేవతలే దిగి వచ్చిన రూపంలో ఇక్కడ నమూనా ఆలయాలను దాదాపు రాష్ట్రంలో నెలకొన్న 8 ప్రధాన ఆలయాలకి ఇక్కడ నమూనా ఆలయాలను ఏర్పాటు చేశారు. భక్తులు ఇక్కడ పుణ్యస్నానాలు ఆచరించి దైవ దర్శనం చేసుకోవడం పరిపాటి కాబట్టి ఆ ఆలయాలకు వెళ్ళి బెజవాడ దుర్గమ్మ, శ్రీశైలం మల్లన్న, అలాగే కాణిపాక వినాయకుడితో పాటు రామతీర్థం నుంచి ఇటు బిక్కవోలు సుబ్రహ్మణ్య స్వామి దేవస్థానం నుంచి అన్ని నమూనా ఆలయాలు కూడా ఏర్పాటు చేశారు. ఇదే ప్రాంగణంలో సాంస్కృతిక కార్యక్రమాలు కూడా పెద్ద ఎత్తున ఏర్పాటు చేశారు. ఇక ఘాట్లలో ఎప్పటికప్పుడు పరిశుభ్రత కోసం ప్రత్యేకమైన టీములు ఏర్పాటు చేశారు. ఎందుకంటే భక్తులు కృష్ణమ్మకి ప్రత్యేకించి వ్యక్తిగతంగా హారతి ఇచ్చి అలాగే పసుపు కుంకుమ కృష్ణవేణికి సమర్పిస్తారు కాబట్టి ఎప్పటికప్పుడు ఈ ఘాట్లని శుభ్రపరిచేట ప్రతి అరగంటకి ప్రత్యేక టీములు ఘాట్లను శుభ్రపరుస్తూ ఎటువంటి పరిశుభ్రతకు ప్రాముఖ్యతనిస్తూ ముందుకు సాగుతున్నారు. అలాగే ఘాట్లకి నిరంతర నిఘా ప్రస్తుతం ఈ ఘాట్లలో ఏర్పాటు చేశారు. డ్రోన్ కెమెరాలతో పటిష్ట నిఘా ఏర్పాటు చేశారు. దాదాపు 1,00,000 మంది సిబ్బంది, 30,000 మంది పోలీసులు, అలాగే దాదాపు 60,000 మంది ఇతర శాఖలకు సంబంధించిన సిబ్బంది నిత్యం ఈ ఘాట్లలో విజయవాడ పరిసర ప్రాంతాల్లో ఉన్న ఈ ఘాట్లలో నిత్యం తమ సేవలను అందిస్తున్నారు. అలాగే స్వచ్ఛంద సంస్థలకు సంబంధించి భక్తులకు ఎక్కడికక్కడ ఫుడ్ ఏర్పాట్లు కానివ్వండి, తర్వాత ఫుడ్ ఏర్పాట్లకు సంబంధించి అలాగే ఎక్కడ ఎటువంటి అవాంఛనీయ ఘటనలు జరగకుండా ఏర్పాట్లు చేశారు. సాయంత్రం 7 గంటలకు ప్రతిరోజు కూడా ఈ 12 రోజుల పాటు ప్రతిరోజు కృష్ణమ్మకి హారతులు సమర్పించే ఏర్పాట్లు కూడా చేశారు. ఇది ప్రస్తుతం సంగమ స్థానంలో కృష్ణా గోదావరి కలిసే సంగమ స్థానంలో తాజా పరిస్థితి. ఓవర్ టు హైదరాబాద్ స్టూడియో. రైట్ భోగి, థ్యాంక్ యూ సో మచ్. లైక్ చూద్దాం. అదే మరిగా పోయిన సంవత్సరం గోదావరి పుష్కరాలు చేయడం, అందులో కూడా 12 సార్లకు ఒకసారి మహాపుష్కరాలు వస్తాయి. అంటే 144 సంవత్సరాలకు ఒకసారి గోదావరికి పుష్కరాలు వచ్చాయి. అది మహాపుష్కరం. అలాంటి మహాపుష్కరాలు అక్కడ చేశాం. ఆ మహాపుష్కరాలు చేసిన తర్వాత నేను సంకల్పం చేశాను, మహాసంకల్పం చేశాను. గోదావరి నదిని, గోదావరి తల్లిని కృష్ణమ్మ తల్లికి కలపాలని. సంవత్సరం అసాధ్యం అనుకున్నారు. అదే మరిగా గోదావరి తల్లి ఆశీస్సులతో సుజావుగా అసాధ్యం అనుకున్న పని సాధ్యం చేశాము. ఈరోజు పట్టసీమ ద్వారా ఎన్ని అడ్డంకులు ఉన్నా అన్ని అడ్డంకుల్ని ఎక్కడికక్కడ పరిష్కారం చేసుకుంటూ ఈరోజు గోదావరి నీళ్లు కృష్ణమ్మ తల్లికి వచ్చాయి. పవిత్ర సంగమం. ఇది చరిత్రలో చిరస్థాయిగా ఉండిపోయే సంఘటన. అదే మరిగా ఈ సంవత్సరం కృష్ణా పుష్కరాలు వచ్చాయి. ఇది కూడా అరుదైన అనుభవం. ఒక పక్క గోదావరి పుష్కరాల్లో పుష్కరుడు గోదావరిలో ఒక సంవత్సరం ఉన్నాడు. నిన్న అక్కడ పోయి అంత్య పుష్కరాలకు నేను ఈ పూజలన్నీ చేసి గోదావరి పుష్కరాలకు ఏవైతే ఉన్నాయో దానికి అంతిమ పుష్కరాలు చేశాం. అక్కడి నుంచి మళ్ళీ నేను ఇక్కడ కృష్ణానదికి వచ్చి అదే సమయంలో 9:25 పుష్కరుడిని ఇక్కడ స్వాగతం పలికాం. ఇది అరుదైన అనుభవం. జీవితాల్లో ఇప్పటికైతే ఎవరికైనా వచ్చిందని అనుకోవడం లేదు. ఇది ఒక అరుదైన అనుభవం, అరుదైన సంఘటన. ఎప్పుడు జీవితంలో అనుకోని అపూర్వ సందర్భమైంది. అలాంటి సంఘటన నిన్న గోదావరి జరగడం. నదులు మన నాగరికతకు ప్రతీక. ఆ రోజు కాటన్ గారు ధవళేశ్వరం బ్యారేజ్, ప్రకాశం బ్యారేజ్, సంగం బ్యారేజ్ గోదావరికి కృష్ణాకు పెన్నా కట్టారు. ఆయన ఆ రోజు తిరిగింది కాళ్లపైన, మామూలుగా నడిచి తిరగడం, లేకపోతే గుర్రాలపైన తిరిగాడు. ఆ రోజు చేసిన పనికి ఈ 5-6 జిల్లాలు
చరిత్రలో ఒక నాగరికతకు ప్రతీకగా ముందుకు పోయే పరిస్థితి వచ్చింది. ఇంకొక పక్కన మన రాష్ట్రానికి భగవంతుడు ఇచ్చినటువంటి వరాలు, ఒక పక్క గోదావరి జీవనాడి రాష్ట్రానికి, అదే మరిగా కృష్ణమ్మ ప్రాణనాడి. ఈ రెండు నదుల కలయిక ఈ రాష్ట్రానికి బ్రహ్మాండమైన భవిష్యత్తు, అదే మరిగా ఎలాంటి ఇబ్బందులు లేకుండా చేయడానికి అవకాశం ఉండే నదులు మనకున్నాయి. నేను అందుకని నిన్న ఈరోజైతే నా జీవితంలో ఎప్పుడూ ఇంత ఆనందం లేదు, అంత ఆనందం వచ్చింది. ఎందుకంటే మన రాష్ట్రాన్ని అన్ని విధాలా కాపాడుతూ మనకు జీవనోపాధి, మన భవిష్యత్తు, మన నాగరికత, మీరు ఏదైనా అన్నిటికీ కారణమైన ఈ నదులకి రుణం తెచ్చుకోవాల్సిన అవసరం ఉంది. అందుకే గోదావరి పుష్కరాలు ఘనంగా చేశాం. అక్కడ ఘాట్లు గట్లమే కాకుండా మొదటిసారి అఖండ హారతి అక్కడ ప్రారంభించాం. మహాపుష్కరాల్లో అఖండ హారతి ప్రారంభించాం. అది అనిత్యం జరుగుతుంది, భవిష్యత్తులో కూడా జరుగుతుంది. అదే మనకి ఇక్కడికి వచ్చినప్పుడు కృష్ణా పుష్కరాల సందర్భంగా పవిత్ర సంఘంలో పవిత్ర హారతిని ప్రారంభించాం. ఇది కూడా శాశ్వతంగా జరుగుతుంది. ఈ రెండు హారతుల ద్వారా రాష్ట్ర ప్రజానీకం అనునిత్యం ఈ రెండు పుణ్య నదులకి వాళ్ళ యొక్క కృతజ్ఞత తెలియజేయాల్సిన అవసరం ఉంది. మనసా వాచ మనం అందరం కూడా ఆ నీళ్లు జరుగుతున్నాం. మన నాగరికతకు కారణం, మన భవిష్యత్తుకు కారణం. అలాంటి నదుల్ని అనునిత్యం తలుచుకోవాల్సిన అవసరం ఉంది, ప్రార్థనలు చేయాల్సిన అవసరం ఉంది. ఈరోజు పుష్కరాలు కూడా ఒక సంస్కృతి తీసుకొచ్చారు. ఈ సంస్కృతి మనం చూస్తే ఏదైతే పుష్కరం అనేది ఒక నదికి చేసేది, నదికి కులం లేదు, మతం లేదు, ప్రాంతం లేదు, రిలీజియన్ లేదు. అందరి కోసరం 800 కిలోమీటర్లు పాడి కడాన ఇక్కడ సముద్రంలో కలుస్తూ కొన్ని కోట్ల మందికి అన్ని అవసరాలు తీరుస్తా ఉంది. అందుకని ఈరోజు ప్రతి ఒక్కరిని కోరుతున్నాం, ప్రతి ఒక్క వ్యక్తి నదులతో అనుసంధానం కావాలి, ప్రకృతితో అనుసంధానం కావాలి, ప్రకృతిని ప్రేమ నేర్చుకోవాలి. ఏదైతే మన మానవాళికి అన్ని విధాలు సహకరిస్తున్నాయో అలాంటి ప్రకృతితో మనంగా అనుసంధానం చేసుకుంటే మనకి ఇంకా సమస్యలు ఉండవు. అందుకని ఇంకా రాబోయే రోజుల్లో నదుల్ని పవిత్రంగా భావించడం, ప్రకృతిని కాపాడుకోవడానికి శ్రీకారం చుట్టడం కోసమే కృష్ణా పుష్కరాల్ని ఘనంగా జరుపుతున్నాం. గోదావరి పుష్కరాల్లో వచ్చిన అనుభవాలు కానీ అక్కడ చేసిన పనులు మళ్ళీ ఒకసారి నెమరు వేసుకుంటూ దేశంలో ప్రపంచంలో నదులతో ఏ విధంగా అనుసంధానం అవుతున్నారో అవి కూడా ఒకసారి స్టడీ చేసుకుని పునరంకితం కావడానికి ఈ పుష్కరాల్ని ఏర్పాటు చేశాం. ఈరోజు నేను ఒక పవిత్రమైనటువంటి సంకల్పం చేశాను. అక్కడ మహాసంకల్పం చేశాను, ఇక్కడ పవిత్రమైన సంకల్పం చేశాను. ఆ పవిత్ర సంకల్పం ఈ రాష్ట్రంలో అన్ని నదులు అనుసంధానం కావాలి. ఏ వ్యక్తికి తాగడానికి, వ్యవసాయానికి, ఇండస్ట్రీకి, మనుషుల అవసరాలకు నీటి కొరత లేకుండా ఉండాలని ఒక సంకల్పం చేశాను. ఆ సంకల్పంలో నేను చేసిన సంకల్పం ఇక్కడ నదుల అనుసంధానం చేసే బాధ్యత ప్రభుత్వం తీసుకుంటాం, నేను తీసుకుంటాం. అదే మరిగా ఎక్కడికక్కడ నీటి యొక్క సంరక్షణ పెంచే బాధ్యత ప్రజలు తీసుకోవాల్సిన అవసరం ఉంది. ఈరోజు చెరువుల్లో పూడికి తీయడం, లేకపోతే ఎక్కడికక్కడ వర్షపు నీరుని భూగర్భ జలాలుగా మార్చుకోవడానికి ఎన్ని ప్రయత్నాలు ఉన్నాయో అన్ని ప్రయత్నాలు చేస్తే దానికి అదనంగా ఈ నదుల అనుసంధానం చేసి ఈ నదీ జలాలతో
మీ పొలాలని పునీతం చేస్తాం. దానికి మీరు శ్రీకారం చుట్టాల్సిన అవసరం ఉంది. అందుకనే నేను 2 నదుల్ని ప్రార్థించాను. ఈ అనునిత్యం పారాల్సిన అవసరం ఉంది, జీవనదులుగా ఉండాల్సిన అవసరం ఉంది. ఈరోజు ఇక్కడ ఒక అదృష్టం, కంచి కమ్మకోటి దేవేంద్ర సరస్వతి గారు ఒక పవిత్రమైన భావంతో ఈరోజు ఇక్కడ సంకల్పం చేశారు, పూజలు చేశారు, నిండు మనసుతో ఆశీర్వదించారు. గోదావరి కృష్ణ అనుసంధానాన్ని మనస్ఫూర్తిగా స్వాగతం చేయడమే కాకుండా ఇది ఒక పవిత్రమైన కార్యక్రమంగా ఆయన ప్రజలకు పిలిపించారు. అదే మాదిరిగా కృష్ణ మన పెన్నా నది అనుసంధానాన్ని కూడా ఆశీర్వాదాలు ప్రార్థన చేశారు. ఇది అపూర్వమైనటువంటి అవకాశం. అంటే ఈరోజు రాష్ట్రంలో నుంచి దేవతలంతా మన రాష్ట్రంలో ఉన్నారు, అన్ని దేవుళ్ళు మన రాష్ట్రంలో ఉన్నారు. సంవత్సరం గోదావరిలో ఉన్నారు, పోయిన సంవత్సరం గోదావరిలో ఉన్నారు, పుష్కరుడితో సహా. ఈ సంవత్సరం కృష్ణాలో ఉన్నారు, ఇంకా ఒక సంవత్సరం ఉంటారు. కాబట్టి శాశ్వతంగా ఈ అవకాశాన్ని ప్రతి ఒక్కరూ ఉపయోగించుకోవాల్సిన అవసరం ఉంది. అందరం ఈ నదులకు రుణం తీర్చుకోవడం అంటే మళ్లీ గోదావరి పుష్కరాలు 11 సంవత్సరాలకు వస్తాయి, కృష్ణా పుష్కరాలు 12 సంవత్సరాలు వస్తాయి. ఈ 11-12 సంవత్సరాల్లో ఈ రాష్ట్రంలో కరువు అనే మాట, నదుల అనుసంధానం పూర్తి సుభిష్టంగా ప్రోగ్రెస్ ఉండాలి, పేదరికాన్ని పూర్తిగా నిర్మూలించాలి. అదే మరి అందరికీ సమానమైన అవకాశాలు రావాలి, అన్ని ప్రాంతాల్లో అభివృద్ధి కావాలి. అందుకని ఒక పవిత్రమైన సమయంలో ఒక సంకల్పం చేస్తే, పూజలు చేసి ఆ సంకల్పం నిజమవుతుంది, జయప్రదం అవుతుంది. నేను అందుకే పిలిపిస్తున్నా ప్రజలందరికీ. ఈరోజు ఒక పవిత్రమైన రోజు. ఈరోజు చాలా మంది పూజలు చేస్తున్నారు. నేను అందుకే ప్రతి ఒక్కరు పిలిపిస్తున్నాను. సాయంత్రం పవిత్ర హారతి ప్రతి ఒక్కరూ చూడాల్సిన అవసరం ఉంది. దర్శనం చేసుకోండి. రాష్ట్రంలో ఉండేవాళ్ళు, దేశంలో ఉండేవాళ్ళు, మనకుండే అన్ని సమస్యలు పోవాలంటే, ప్రతి ఒక్కరి జీవితాల్లో వెలుగు రావాలంటే, ప్రతి ఒక్కరికి అన్ని విధాల లాభం జరగాలంటే, కష్టాలు పూర్తిగా పోవాలంటే ఈ పవిత్ర హారతి సాయంత్రం ప్రతి ఒక్కరూ దర్శించాల్సిన అవసరం ఉంది, ప్రార్థనలు చేయాల్సిన అవసరం ఉంది, పవిత్రమైన భావంతో తిలకించవలసిన అవసరం ఉంది. ఒక్కొక్కసారి ఒక ఎనర్జీ ఊరు గుర్తుపెట్టుకోవాలి. నిన్న గోదావరి పుష్కరాలు నేను కూర్చున్నాను. కూర్చుంటే హారతి ఇచ్చినప్పుడు నాకు ఒక పూర్వమైనటువంటి అనుభూతి, అది చెప్పడానికి వీలుగా. నిన్న కృష్ణా పుష్కరాల్లో కూర్చున్నాను. పవిత్ర హారతి అయిన తర్వాత ఒక మనిషికి ఉండే శక్తి ఇంకా బయట తీయడానికి కానీ ఎనర్జీ లెవెల్స్ పెంచడానికి ఉపయోగపడుతుంది. అదే నిన్న ఆ అనుభూతి నాకు. మనుషులకి ఎక్స్ట్రాడినరీ పవర్స్ ఉంటాయి. అలాంటి ఎక్స్ట్రాడినరీ పవర్స్ ఉండే సమయంలో ఇలాంటి సంఘటన ఇంకా దాన్ని పైకి తీసుకురావడానికి, ఇంకా మన ఎనర్జీ లెవెల్స్ పెంచడానికి మనకు వస్తుంది. అలాంటి సమయంలో ఒక పవిత్రమైనటువంటి సంకల్పం కూడా చేయగలిగితే ఇంకా దానికి తిరుగు ఉండదు. ప్రపంచంలో మనుషులకు ఉండే శక్తి సామర్థ్యాలు ఎవరికి ఉండవు. ఆ శక్తి సామర్థ్యాలను ఉపయోగించుకుంటే, అదే మరిగా ఒక సంకల్ప బలంతో ముందుకు పోవడం కాకుండా, ఆ సంకల్పాన్ని సాధించే శక్తి సామర్థ్యం కావాలని కోరుకుని దాని సాధన కోసం ప్రతి అనునిత్యం పనిచేస్తే సాధ్యం. అందుకనే 12 సబ్జెక్టులు ఇచ్చాను నేను. ఈ 12 సబ్జెక్టులు మీరు చూసినప్పుడు, ఒకటి పోలవరం ప్రాజెక్టు పూర్తి చేయడం, 2018కి నదుల అనుసంధానం చేయడం, ఎక్కడికక్కడ వర్షపు నీరుని భూగర్భ జలాలుగా మార్చుకోవడం. ఇందులో నేను చాలా స్పష్టంగా అందరికీ పిలిపించాను. గవర్నమెంట్ డబ్బులు ఇస్తాం, మీకు ఆ ప్రాబ్లం కూడా లేదు, మీరు చేయాల్సినంత ఓనర్షిప్ తీసుకోవాలి.
అది చేయగలిగితే ఇంక ఈ సమస్య పరిష్కారం అవుతుంది. 2 అమరావతి మీరు ఇక్కడ చూస్తున్నారు, ఇదే కృష్ణ, ఇదే కృష్ణమ్మ తల్లి, ఇదే దుర్గమ్మ మాత. కానీ ఈరోజు చూసినప్పుడు కందుల పండుగగా ఉంది. ఏంటి మార్పు అని మీరు ఒక్కసారి ఆలోచిస్తే కొద్దిగా మార్పులు తీసుకురాగలిగాం, కొద్దిగా ఆధునీకరణ తీసుకురాగలిగాం, అడ్డంకులు తొలగించాం. ఎక్కడైతే ఆక్రమణ అడ్డంకులు ఉన్నాయో కొంతమంది గగ్గోలు పెట్టారు, విగ్రహాలు తీయేశారన్నారు, చిన్న చిన్న దేవాలయాలు కానీ మసీదులు కానీ చేసినప్పుడు బాధపడ్డారు. కానీ ఒక పవిత్రమైన ఆశయం కోసం, ఒక మంచి పని కోసం అందరూ అన్ని మతాల్లో ఉండే దేవుళ్ళు కూడా మనం ఆశీర్వదిస్తారు. వాళ్ళు అదే కోరుకున్నారు. అక్కడ కూడా అన్యాయం చేయకుండా చేశాం. అది చేసిన తర్వాత మీరు ఈరోజు చూస్తే ఎక్కడా లేనటువంటి ఒక పవిత్రమైన భావం వచ్చింది. చూడడానికి మన దేశంలో ఇలాంటి ప్రదేశాలు ఉన్నాయా అని ఆశ్చర్యపోయే విధంగా ఈరోజు ఉంది. నేను అడుగుతున్నా మిమ్మల్ని, ప్రపంచంలో ఎక్కడా ఇలాంటి నది లేదు. కృష్ణా పుష్కరాలపై ఇప్పటి వరకు ఏపీ సీఎం చంద్రబాబు నాయుడు మీడియాతో మాట్లాడారు.